Why did you kill 116 people in Venezuela? How can you declare yourself as the president of Venezuela? Are you are president of the USA. People are thinking you have a mental problem. So stop it, my friend. I am asking Prime Minister Modi ji, my good friend for more than almost 23 years, 24. Please, let us work together. Keep our differences aside. India is a great nation. You are the Prime Minister. We can solve the problems. As a non-aligned nation in the world, before you became Chief Minister, I traveled to 155 countries. I know the world better than anyone. So let us work together, Modi ji. Why I am saying it outside? Because secretly you are not listening. So maybe I am praying, if this media, I don't know if PTI, NI, all this media is going to report or not. I hope. Otherwise, God is listening. Thank you very much. God bless you. ఈ దేశాల మధ్య శాంతి కోసం పోరాడుతున్నారు కదా. ఒక దేశం మధ్య యుద్ధం ఆపినందుకే నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ అంటున్నాడు. అంటే మీరు కూడా అట్లా ఏమన్నా కాంక్షిస్తున్నారా? నోబెల్ పీస్ అన్నది స్థాపించినోడే ఒక యుద్ధం, పెద్ద యుద్ధం ఆటం బాంబులు చేసిన వ్యక్తి. 2003లో 2006లో హెయిటీ యుద్ధం 2004లో ఆపినప్పుడు, లైబీరియా యుద్ధం 2003లో ఆపినప్పుడు, సుడాన్ యుద్ధం 2010లో ఆపినప్పుడు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది. నేను వద్దని క్లియర్గా చెప్పాను. మన దేశంలో దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఎర్రనాయుడు గారు బాలయోగ్ గారు క్యాబినెట్లో స్పీకర్ ఉన్నప్పుడు భారతరత్న నామినేట్ చేస్తామన్నారు. నాకెందుకండి అన్న, నేను శాంతి బహుమతి కొరకు పనిచేయట్లేదు. చెట్లు పాతుకున్న వాళ్ళకి కూడా శాంతి బహుమతి ఇస్తున్నాడు. కెన్యాలో నా శిశురాలకి ఇచ్చారు చెట్లు పాతినందుకు. వెనజువేలాలో ఒక అపోజిషన్ లీడర్కి ఇచ్చారు. దాని విలువే లేదు ఇప్పుడు. అది నాకెందుకు, మన పార్లమెంట్ వాళ్ళు అన్నట్టు అది తీసుకొని 3 మిలియన్లు వస్తాయి. నాకెందుకు 3 మిలియన్లు? 3 బిలియన్లు అంటే తీసుకుంది. నువ్వు మిలియన్లు ఏం చేసుకుంటావు? ఈ కాలంలో మిలియన్కి ఏం వస్తుంది? సో నోబెల్ పీస్ ప్రైజ్ కొరకు నేను పనిచేయట్లేదు, శాంతి కొరకు పనిచేస్తున్నాను. దేవుడు నాకు ఈరోజు బెట్టింగ్ యాప్లు నేను ఒక్కడనే ఆపాను. కేసేసి ఫైల్ చేసి, అమెరికాలో అయితే కేఏ పాల్ బెట్టింగ్ బిల్ అని పెడతారు. మరి నా ప్రధానమంత్రి గారు అది పెట్టలేదే. ఆద్వానీ గారికే ఆయన క్రెడిట్ ఇవ్వట్లేదు, నాకేమిస్తారు? ఆయన గురువు అయిన ఆద్వానీ గారికే. సో మనం రివార్డ్ కొరకు పనిచేయొద్దు. నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది, ఇప్పుడు సచిన్ తెండూల్కర్కి భారతరత్న ఇచ్చాడు. ఆయనేమో బెట్టింగ్ యాప్లో ఎండోర్స్ చేస్తున్నాడు. దాని ద్వారా 1,000 లక్షల మంది చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా బెట్టింగ్ భారతరత్న లిస్టింగ్ భారతరత్న అని విలువ ఉంది. మదర్ తెరిసాకి ఇచ్చారంటే మీనింగ్ ఉంది, అంబేద్కర్ గారు ఇచ్చారంటే మీనింగ్ ఉంది, ఆ మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చారంటే మీనింగ్ ఉంది. సో అవి పక్కన పెట్టండి. రండి 7569441275కి గ్రూపులు పెట్టండి.